దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు లక్ష్మణనాయక్ అధ్యక్షత వహించారు. గొప్ప సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కలెక్టర్ కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా పండుగ వాతావరణంలో జరుపుతుందన్నారు. రాజ్యాంగ ఫలాలు దళితులకు పూర్తి స్థాయిలో అందేలా ప్రభుత్వం కృషి చేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కోరారు. భారతదేశానికి దిశను చూపిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఏంటంటే స్మరించుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత కాలంలో ఆయన మన కోసం ఏం చేశారు, భారతదేశం కోసం ఏం చేశారు అనేది ముఖ్యం. ఇక్కడ బీహార్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బాబు జగజ్జీవన్ రామ్ గారు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నారు. ఆయన దయచేసి గుర్తుపెట్టుకోండి. సో చదువుకున్న విద్యావంతుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అప్పుడు 1930s 1950 ఆ సమయంలో వివక్ష చాలా విపరీతంగా ఉంది. ఏకైక వ్యక్తి అందరినీ ఎదుర్కొని బయటికి వచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అతను చూసి నేతాజీ సుభాష్ చంద్రబోసే ఆశ్చర్యపోయారు, ఇదేంటి అని. అటువంటి పెద్ద నేతలు అతన్ని గుర్తించి అతను 1935లోనే అతను రాజకీయాల్లో చాలా పెద్ద పీట వేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాసే కమిటీలో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉన్నారని మీరందరూ మనం గుర్తించాలి. కాన్స్టిట్యూషన్లో సోషల్ జస్టిస్ అనే వర్డ్ని పోరాడి సోషల్ జస్టిస్ అనే వర్డ్ని ఇన్సర్ట్ చేయాలా, కాన్స్టిట్యూషన్లోని పోరాడి సాధించింది మన బాబు జగజ్జీవన్ రామ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇద్దరు కలిస్తేనే మీ అందరికీ మన అందరికీ యావత్తు భారతదేశంలో ప్రతి దళితుడికి ఓటు హక్కు వచ్చింది. లేకపోతే మనం ఓటు హక్కు లేదు. బాబు జగజ్జీవన్ రామ్ యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన విశేష తెలియజేయడానికి, ప్రజలకు ఒక స్ఫూర్తి ఇవ్వడానికి ఇచ్చినటువంటి మెసేజ్ని బట్టి కూడా వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఎప్పుడు కూడా రెండు కళ్ళలో చూస్తాం. ఒక చెరగని ముద్రని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. నా ఒపీనియన్ ఏంటంటే దాని గురించి ఇంకా మనం తక్కువగా మాట్లాడటం బెటర్ అనేది నా ఆలోచన. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నువ్వు అడగడానికి కానీ నువ్వు ప్రశ్నించడానికి కానీ నీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. బట్ ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ప్లాట్ఫామ్ లేదు అక్కడ. బాబు జగజ్జీవన్ రామ్ అయితే ఏ పరిస్థితుల్లో అతను స్టార్ట్ చేసి అప్పుడే దాని యొక్క కుల వివక్ష ఏదైతే ఉందో, లేదంటే కనుక ఈ అసమానత ఏదుందో దాని మీద అతను పోరాటం చేసి ఒక నాయకుడిలాగా ఎదిగి తాను ఇందులో మూలం ఏముంది, నేను ఏ ప్లాట్ఫామ్లో అయితే ఎక్కువగా నేను సేవ చేయగలుగుతాను, దీన్ని నేను రూపుమాపగలుగుతాను, లేదా ఒక పోరాట యోధుల్లాగా ఉండిపోతే ఎంతమందికి అవకాశం ఉంటుంది, అది కాకుండా సిస్టంలోకి వెళ్తే ఎంతమంది చేయగలుగుతానని ఆ రోజే ఆలోచించి ఆయన మెయిన్ సిస్టంలోకి ఆయన రావడం, దాని ద్వారా ఆయన ఉన్నటువంటి తెలివితేటల ద్వారా కానీ ఆయన ఉన్నటువంటి ఎబిలిటీస్ ద్వారా ఆయన అనేక పదవులు చేసి ఒక దళిత అయినప్పటికీ కూడా నేను ఇది చేయగలను, రేపొద్దున ఎవరు నువ్వు చేయలేవు అని చెప్పడానికి ఎవరైనా చెప్తే లేదు ఇలా చేయగలరు అని చూపించడానికి ఒక మార్గనిర్దేశంగా బాబు జగజ్జీవన్ రామ్ ఈరోజు మనందరికీ ఉన్నారు. చదువు అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా ముఖ్యం. సో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇంత పెద్ద నాయకుడు అయ్యాడు అంటే దాంట్లో చదువు కూడా ఒక కారణం అని నేను చెప్తాను. BHU యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలో ఆయన బాగా చదువుకున్నాడు. చదువు అనేది ఏంటిదంటే మనం చదువుకున్నప్పుడు విషయాల్ని మన సొంతగా
ఆలోచించే శక్తి ఇస్తారు. అందుకే చదువు. ఎవరో చెప్పింది వింటాం కదా గుడ్డిగా. చదువు అంటే మనము సిచ్యువేషన్లో ఇండివిజువల్గా మన ఆలోచన శక్తి ఇచ్చేదే చదువు. అందుకని ఆ రోజు ఆయన చదువుకొని ఆయన సొంత నిర్ణయాలు, ఆయన అబ్జర్వేషన్స్, ఆయన ఆశయాలు ముందుకెళ్ళాడు అనేది. సో అందుకని చదువు అనేది మనలో చాలా ఇంపార్టెంట్ నేను ఈరోజు చెప్తాను. అదే కాకుండా ఈరోజు అవకాశం ఇచ్చినప్పుడు దళితులు కానీ ఎస్సీలు కానీ ఏ లెవెల్కైనా ఎదగలరు అనేది బాబు జగజ్జీవన్ రామ్ గారిని చూస్తే మనకు అర్థమవుతాం. ఏంటి అంటే ఆయనకి ఇచ్చిన ప్రతి క్యాబినెట్ పదవులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఏ ఓసీకి తక్కువ కాకుండా చేశారంటే ఆయన 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వివిధ శాఖలకు మంత్రివర్యులుగా వ్యవహరించారు. అలాగే భారతదేశ ఉప ప్రధానిగా కూడా ఆయన దేశానికి చాలా సేవలు అందించారు. ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దాని ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనేటువంటి కంట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే FCI ఏర్పాటు చేయడం జరిగింది. హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో చాలా మార్పుల్ని తీసుకొచ్చారు. అలాగే టెక్నాలజీ అనే దాన్ని వ్యవసాయ రంగంలో